వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 అప్లై చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీ అప్లికేషన్ ఒక్కసారి వెరిఫై చేసుకున్నారా లేదా కన్ఫర్మ్గా చూసుకోండి. ఎగ్జామ్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు వెబ్సైట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో కామెంట్లో పిన్ చేశాను. వాట్సాప్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు పీడిఎఫ్స్ వస్తాయి. పీడిఎఫ్స్ మీకు హ్యాండ్ నోట్ బుక్స్తో పాటు పీడిఎఫ్ రూపంలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా విత్ సొల్యూషన్స్ ఉంటాయి. మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో ఉన్నాయి చూడండి. సో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడే కరెక్షన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత చూసుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకునే సార్ మేము అప్పుడు చూసుకోలేదు సార్, మా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఏమీ చేయడానికి ఉండదు. హాల్ టికెట్ టైంలో కూడా చాలామంది ఇదే చెప్తూ ఉంటారు. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి మీకు డేట్ ఈరోజు మనం వీడియో చేస్తుంది కూడా ఈరోజే 6th నుంచి 8th వరకు మాత్రమే టైం ఉంది. ఈ 3 డేస్లోనే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, టైప్ 2 అని ఉన్నది. మీరు మీ అప్లికేషన్ లాగిన్ చేస్తే మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, ఆధార్ కార్డు, సబ్ కాస్ట్, క్యాస్ట్ నెంబరు, ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూశారు కదా. ఇంటర్మీడియట్ సంబంధించి మీడియం ఆఫ్ టెస్ట్, బ్రిడ్జ్ కోర్స్, ఇవన్నీ మీరు అప్లికేషన్ లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ అన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు ఇంకా వేరే ఏమైనా కరెక్షన్స్ మిస్టేక్స్ చేశారనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్, ఫోటో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మొబైల్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా మిస్టేక్ చేస్తే వెబ్సైట్ కన్వీనర్ గారికి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలని చెప్పారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్లో అటాచ్ చేయాలి. ఎవరికి మెయిల్ చేయాలి అంటే, సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మెయిల్ ఐడి ఇక్కడ ఫైనల్గా టాప్ కార్నర్లో ఉంటుంది చూడండి. ఈ మెయిల్ ఐడికి మా అప్లికేషన్లో మిస్టేక్ చేశాము, కావాల్సిన డాక్యుమెంట్ అటాచ్ చేస్తున్నాం మెయిల్లో, మా కరెక్షన్ చేయండి అని చెప్పి మెయిల్ పంపించండి. అప్పుడే మీ అప్లికేషన్ కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. లేదంటే ఎగ్జామినేషన్ టైంలో మీకు ఎగ్జామ్ రోజు ప్రాబ్లం రావచ్చు. ముందుగానే అన్నీ వెరిఫై చేసుకోండి అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవనేది. థ్యాంక్ యూ.